శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ, పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నంబర్ 7569823211. స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరం అక్టోబర్ 10. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజెలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనుసు రాశి వారికి ఆర్థికంగా చాలా అనుకూలమైన రోజు. మీ ఆర్థిక లాభాలు మీకు అనుకూలంగా ఉంటాయి మరియు మీ సంపద పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నిర్వహణ మరియు పరిపాలనకు సంబంధించిన మీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం వల్ల మీ వృత్తి మరియు వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. మీరు బడ్జెట్ను సరిగ్గా రూపొందించుకోవడం ద్వారా ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు. ఇది మీ పొదుపును పెంచుతుంది. వ్యాపార విస్తరణ ప్రణాళికలు కూడా ఆర్థికంగా ఫలవంతమవుతాయి. మీ హోదా మరియు కీర్తి పెరగడం వల్ల మీకు కొత్త ఆర్థిక అవకాశాలు లభిస్తాయి. అందరి నుండి మద్దతు లభించడం వల్ల మీరు ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఏవైనా అడ్డంకులు తొలగిపోతాయి. మీ కళాత్మక నైపుణ్యాలు కూడా మీకు అదనపు ఆదాయాన్ని తెచ్చిపెట్టగలవు. పెట్టుబడుల విషయంలో ఇది మంచి సమయం. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు మంచి రాబడినిస్తాయి. మొత్తం మీద ఆర్థికంగా ఇదొక స్థిరమైన మరియు వృద్ధి చెందే రోజు. ధనుస్సు రాశివారి ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరగడం మరియు మీ ప్రభావం పెరగడం వల్ల మీరు మానసికంగా చాలా బలంగా మరియు ఉత్సాహంగా ఉంటారు. మీ కెరీర్ మరియు వ్యాపారంలో ఊపందుకోవడం మీలో మరింత శక్తిని నింపుతుంది. అడ్డంకులు తొలగిపోవడం వల్ల మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మీరు మీ సామర్థ్యానికి అనుగుణంగా పనిచేస్తారు, కానీ అతిగా శ్రమించకుండా చూసుకోవడం ముఖ్యం. సమతుల్యతను పాటించడం మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి కీలకం. మీ కళాత్మక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం వంటివి చేయడం వల్ల మీకు మానసిక ఆనందం కలుగుతుంది. బడ్జెట్ వేసి ఖర్చులను నిర్వహించడం వల్ల ఆర్థిక చింతలు తగ్గుతాయి. ఇది మీ మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. మొత్తం మీద ఈరోజు మీ ఆరోగ్యం చాలా సానుకూలంగా మరియు శక్తివంతంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న ధనుస్సు రాశి వారికి ఈరోజు ఒక అద్భుతమైన రోజు. మీ హోదా, కీర్తి మరియు వృత్తిపరమైన స్థిరత్వం బలోపేతమవుతాయి. నిర్వహణ మరియు పరిపాలన రంగాలలో మీ ప్రయత్నాలు వేగవంతమవుతాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీ ప్రభావం కార్యాలయంలో స్పష్టంగా కనిపిస్తుంది. అందరి నుండి, ముఖ్యంగా పై అధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ కెరీర్ ఊపందుకుంటుంది మరియు మీరు మీ సామర్థ్యానికి అనుగుణంగా అద్భుతమైన ప్రదర్శన ఇస్తారు. మీ మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇది మీ పనులను సులభంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది. మీరు సులభంగా మరియు ప్రభావవంతంగా కమ్యూనికేట్ చేస్తారు. ఇది మీకు సమావేశాలు మరియు చర్చలలో ప్రయోజనం చేకూరుస్తుంది. పదోన్నతులు లేదా కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఉద్యోగస్తులకు ఇది కీర్తి, ప్రతిష్ట మరియు విజయాన్ని తెచ్చిపెట్టే రోజు. ధనుస్సు రాశి వ్యాపారస్తులకు ఈరోజు చాలా లాభదాయకంగా మరియు పురోగతితో కూడుకుని ఉంటుంది. మీ వ్యాపారం ఊపందుకుంటుంది మరియు మీరు వ్యాపార విస్తరణ కోసం ప్రణాళికలు వేస్తారు. నిర్వహణ మరియు పరిపాలనకు సంబంధించిన మీ నైపుణ్యాలు మీ వ్యాపారాన్ని ముందుకు నడిపించడంలో సహాయపడతాయి. ఆర్థిక లాభాలు మీకు అనుకూలంగా ఉంటాయి మరియు మీ నగదు ప్రవాహం మెరుగుపడుతుంది. మీ హోదా మరియు కీర్తి పెరగడం వల్ల మీ వ్యాపారానికి మార్కెట్లో మంచి పేరు వస్తుంది. అందరి నుండి మద్దతు లభించడం వల్ల మీరు ఎదుర్కొండిన వ్యాపారపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. మీరు సమతుల్యతను పాటిస్తూ సరైన బడ్జెట్తో ముందుకు సాగుతారు. మీ కళాత్మక నైపుణ్యాలను వ్యాపారంలో ఉపయోగించడం ద్వారా మీరు కొత్త కస్టమర్లను ఆకర్షించవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా విజయం సాధిస్తారు. మొత్తం మీద ఇది వ్యాపార వృద్ధికి మరియు లాభాలకు చాలా అనుకూలమైన రోజు. ధనుస్సు రాశి విద్యార్థులకు ఈరోజు చాలా విజయవంతమైన రోజు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీరు మీ చదువులో అద్భుతమైన ప్రదర్శన ఇస్తారు. మీ ఏకాగ్రత మరియు గ్రహణ శక్తి పెరుగుతుంది. మీ మార్గంలో ఉన్న అడ్డంకులు, అంటే కఠినమైన సబ్జెక్టులు లేదా పరీక్షల భయం వంటివి తొలగిపోతాయి. మీరు మీ సామర్థ్యానికి అనుగుణంగా రాణిస్తారు మరియు మీ ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు పొందుతారు. నిర్వహణ మరియు పరిపాలన మరియు కళాత్మక రంగాలలో చదువుతున్న విద్యార్థులకు ఈరోజు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. మీరు సులభంగా మరియు ప్రభావవంతంగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఇది మీకు సమావేశాలు మరియు ప్రెజెంటేషన్లలో సహాయపడుతుంది. బడ్జెట్ వేసి మీ సమయాన్ని మరియు వనరులను సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు. మొత్తం మీద విద్యార్థులకు ఇది విజయాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచే రోజు. వ్యాపార విస్తరణ ప్రణాళికలు కూడా ఆర్థికంగా ఫలవంతమవుతాయి. మీ హోదా మరియు కీర్తి పెరగడం వల్ల మీకు కొత్త ఆర్థిక అవకాశాలు లభిస్తాయి. అందరి నుండి మద్దతు లభించడం వల్ల మీరు ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఏవైనా అడ్డంకులు తొలగిపోతాయి.
మీ కళాత్మక నైపుణ్యాలు కూడా మీకు అదనపు ఆదాయాన్ని తెచ్చిపెట్టగలవు. పెట్టుబడుల విషయంలో ఇది మంచి సమయం. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు మంచి రాబడినిస్తాయి. మొత్తం మీద ఆర్థికంగా ఇదొక స్థిరమైన మరియు వృద్ధి చెందే రోజు. ధనుస్సు రాశివారి ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరగడం మరియు మీ ప్రభావం పెరగడం వల్ల మీరు మానసికంగా చాలా బలంగా మరియు ఉత్సాహంగా ఉంటారు. మీ కెరీర్ మరియు వ్యాపారంలో ఊపందుకోవడం మీలో మరింత శక్తిని నింపుతుంది. అడ్డంకులు తొలగిపోవడం వల్ల మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మీరు మీ సామర్థ్యానికి అనుగుణంగా పనిచేస్తారు, కానీ అతిగా శ్రమించకుండా చూసుకోవడం ముఖ్యం. సమతుల్యతను పాటించడం మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి కీలకం. మీ కళాత్మక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం వంటివి చేయడం వల్ల మీకు మానసిక ఆనందం కలుగుతుంది. బడ్జెట్ వేసి ఖర్చులను నిర్వహించడం వల్ల ఆర్థిక చింతలు తగ్గుతాయి. ఇది మీ మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. మొత్తం మీద ఈరోజు మీ ఆరోగ్యం చాలా సానుకూలంగా మరియు శక్తివంతంగా ఉంటుంది. ధనుస్సు రాశివారు ఈరోజు కొన్ని విషయాలలో సమతుల్యతను పాటించడం ముఖ్యం. మీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నప్పటికీ అతి విశ్వాసంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. మీ కెరీర్ మరియు వ్యాపారం ఊపందుకుంటున్నప్పటికీ మీ వ్యక్తిగత జీవితాన్ని మరియు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఖర్చులను నిర్వహించడానికి బడ్జెట్ వేసుకోవడం మంచిదే, కానీ అవసరమైన చోట ఖర్చు చేయడానికి వెనుకాడకండి. అందరి నుండి మద్దతు లభిస్తున్నప్పటికీ పూర్తిగా ఇతరులపై ఆధారపడకుండా మీ సొంత సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి. విజయం మీ తలకెక్కకుండా చూసుకోండి మరియు అందరితో వినయంగా ప్రవర్తించండి. మీ కళాత్మక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంలో సమయం గడపండి, కానీ మీ ప్రధాన బాధ్యతలను మర్చిపోవద్దు. ఈరోజు ధనుసు రాశి వారికి కుటుంబ జీవితం చాలా ఆనందంగా మరియు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఇంట్లో శుభకార్యక్రమాలను ప్లాన్ చేస్తారు. ఇది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీ హోదా మరియు కీర్తి పెరగడం వల్ల కుటుంబ సభ్యులు మీ పట్ల గర్వంగా ఫీలవుతారు. అందరి నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఇది కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది. మీరు కుటుంబ సభ్యులతో సులభంగా మరియు ప్రభావవంతంగా కమ్యూనికేట్ చేస్తారు. దీనివల్ల అపార్థాలు తొలగిపోతాయి. మీరు కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు మరియు అందరి అవసరాలను తీరుస్తారు. కుటుంబంలో సమతుల్యత మరియు సామరస్యాన్ని కాపాడుకోవడంలో మీరు కీలక పాత్ర పోషిస్తారు. మొత్తం మీద కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా మరియు ఆనందంగా ఉంటుంది. ధనుసు రాశివారికి వారి జీవిత భాగస్వామితో సంబంధం ఈరోజు చాలా బలంగా మరియు సామరస్యంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా స్పష్టంగా మరియు ప్రభావవంతంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం మరియు విజయం మీ భాగస్వామిని కూడా ఆనందపరుస్తాయి. వారు మీకు పూర్తి మద్దతు ఇస్తారు మరియు మీ విజయాలలో పాలుపంచుకుంటారు. మీరిద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికలు, ముఖ్యంగా ఆర్థిక మరియు కెరీర్ సంబంధిత విషయాల గురించి చర్చిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలను ప్లాన్ చేయడంలో మీరిద్దరూ కలిసి పనిచేస్తారు. మీ ఇద్దరి మధ్య సమతుల్యత మరియు అవగాహన పెరుగుతుంది. మీ భాగస్వామి యొక్క సలహాలు మీకెంతగానో ఉపయోగపడతాయి. మొత్తం మీద వైవాహిక జీవితంలో ఆనందం, మద్దతు మరియు పరస్పర గౌరవం వెల్లివిరుస్తాయి. ప్రేమలో ఉన్న ధనుస్సు రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. మీ ఆత్మవిశ్వాసం మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మీ ప్రేమ భాగస్వామిని మరింత ఆకట్టుకుంటుంది. మీరిద్దరి మధ్య సంబంధం స్థిరత్వం మరియు బలం పెరుగుతుంది. మీరిద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. దీనివల్ల మీ బంధం మరింత లోతుగా మారుతుంది. మీ కెరీర్ లేదా వ్యాపారంలో మీరు సాధిస్తున్న విజయాలు మీ ప్రేమ జీవితంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. అవివాహితులైన వారికి వారి హోదా మరియు కీర్తి కారణంగా మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ భాగస్వామి నుండి పూర్తి మద్దతు మరియు ప్రోత్సాహాన్ని పొందుతారు. అడ్డంకులు తొలగిపోవడం వల్ల మీ ప్రేమ ప్రయాణం సజావుగా సాగుతుంది. మొత్తం మీద ప్రేమ జీవితం చాలా ఉత్సాహంగా మరియు సంతృప్తికరంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.